నమః శివాయ. అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఇప్పటి వరకు ఆళ్వార్ల యొక్క పాశురాలతో కీర్తించబడిన 108 వైష్ణవ దివ్యదేశాలలో సుమారు 90కి పైగా దివ్యదేశాలను మరియు నాయనార్ల యొక్క పతిగాలతో గౌరవించబడిన అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో సుమారు 270 శివక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు వీడియోల రూపంలో అందించడం జరిగినది. సుమారు 2000 సంవత్సరాల నాటి ప్రాచీనమైన ఈ ఆలయాలను చూస్తూ ఆ స్థల పురాణాలను తెలుసుకునే కొద్దీ ఆ ఆలయ విశిష్టతలను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో మీకు అందించడం జరిగినది. ఈ పాడలపెట్ట శైవ క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనే మీ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ సిరీస్ని ప్రారంభించాను. దీనిలో 6వ భాగంగా ఈ వీడియోను చేస్తున్నాను. మొదటి భాగంలో 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 1వ శివక్షేత్రం నుంచి 16వ శైవక్షేత్రం వరకు కాంచీపురం చుట్టుపక్కల గల ఆలయాలను చూశాము. రెండవ భాగంలో 11వ శైవక్షేత్రం నుంచి 16వ శివక్షేత్రం వరకు కాంచీపురం నుంచి తిరువళ్ళూరు వెళ్లే మార్గములో గల 6 శివాలయాలను చూశాము. మూడవ భాగంలో 17వ శైవక్షేత్రం నుంచి 20వ శివక్షేత్రం వరకు తిరువళ్ళూరు నుంచి ఊతుకోట మీదుగా చెన్నైకి వెళ్లే మార్గములో గల 4 పాడలపెట్ట శైవక్షేత్రాల గురించి తెలుసుకున్నాము. 4వ భాగంలో చెన్నై నగరములో గల 6 పాడలపెట్ట శైవక్షేత్రాల గురించి తెలుసుకున్నాము. 5వ భాగంలో 26వ శైవక్షేత్రం నుంచి 32వ శివక్షేత్రం వరకు చెన్నై నుంచి పాండిచ్చేరికి వెళ్లే మార్గములో గల 7 పాడలపెట్ట శైవక్షేత్రాలను చూసి తొండైనాడులోని 32 శివక్షేత్రాలను పూర్తి చేశాము. మీరు ఆ వీడియోలను గన చూడకపోతే ఆ లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మరియు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో అన్ని వీడియోలు ఉంటాయి, చూడండి. ఈ వీడియోను మనం తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విరుదాచలం నుంచి ప్రారంభించి చుట్టుపక్కల గల 9 ఆలయాలను దర్శించుకొని తిరిగి విరుదాచలంలో ముగిద్దాము. ఆ 9 శివాలయాలను వరుసగా చూస్తే 33వ పాడలపెట్ట శైవక్షేత్రమైన తిరువట్టదురైలోని శ్రీ తీర్థపురీశ్వర ఆలయము, 34వ పాడలపెట్ట శైవక్షేత్రమైన పెన్నాడములోని ప్రళయ కాళేశ్వర ఆలయము, 35వ పాడలపెట్ట శైవక్షేత్రమైన తిరుకూడలయత్తూరులోని శ్రీ నత్తన వల్లభేశ్వర ఆలయము, 36వ పాడలపెట్ట శైవక్షేత్రమైన రాజేంద్రపట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయము, 37వ పాడలపెట్ట శైవక్షేత్రమైన తీర్థనగరలోని శివ కొలందేశ్వర ఆలయము, 38వ పాడలపెట్ట శైవక్షేత్రమైన తిరుచోపురంలోని శ్రీ మంగళపురీశ్వర ఆలయము, 39వ పాడలపెట్ట శైవక్షేత్రమైన తిరువతిగైలోని శ్రీ వీరటనాథర ఆలయము, 40వ పాడలపెట్ట శైవక్షేత్రమైన తిరునవలూరులోని శ్రీ భక్త జనేశ్వర ఆలయము, 41వ పాడలపెట్ట శైవక్షేత్రమైన విరుదాచలంలోని విరుదగిరీశ్వర ఆలయము. 276 పాడలపెట్ట శైవక్షేత్రాలలో 33వ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్రంలోని తిరువట్టదురై ప్రాంతంలోని శ్రీ తీర్థపురీశ్వర ఆలయము. ఈ ఆలయము చెన్నై నగరం నుంచి సుమారు 270 కిలోమీటర్ల దూరంలోను, పాండిచ్చేరి పట్టణం నుంచి సుమారు 128 కిలోమీటర్ల దూరంలోను మరియు పవిత్ర శైవక్షేత్రమున్న విరుదాచలం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోను కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ తీర్థపురీశ్వరుడు, శ్రీ ఆనందీశ్వరుడు మరియు శ్రీ అరతురైనాథుడు అని, పార్వతీమాతను శ్రీ త్రిపుర సుందరి, శ్రీ ఆనందనాయకి మరియు శ్రీ అరతురై నాయకి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును నీలమలర్ పొయ్గే అని అంటారు. ఈ ఆలయ స్థల వృక్షము మర్రి చెట్టు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినదే. దశరథ మహారాజుకి కులగురువుగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షికి రాజేష్ అనే బిరుదు ఈ ఆలయంలోని శివుని వలన లభించినది. మహాశివుడు స్వయముగా ముత్యాల పల్లకిని సృష్టించి ఈ ఆలయ పూజారికిచ్చి పెన్నాడములోని ప్రళయ కాళేశ్వర ఆలయంలో ఉన్న తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ని సాదరముగా ఈ ఆలయానికి తీసుకురమ్మని ఆదేశించారు.
ఈ ఆలయానికి వచ్చిన తిరు జ్ఞాన సంబంధ నాయనారికి మహాశివుడు ఆచార్య అనే బిరుదునిచ్చారు. ఈ ఆలయంలోని నందీశ్వరుడు తన తలను నీవా నది వైపు తిప్పి చూస్తూ ఇటువైపు వరదను రాకుండా కాపాడుతున్నది. సప్త ఋషులు మహాశివుణ్ణి పూజించిన నీవా నది సమీపాన గల 7 పవిత్ర స్థలాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయ గర్భగుడికి ఎడం వైపున మాగం వాసల్ అనే ద్వారం ఉన్నది. భర్త చనిపోయిన 1 సంవత్సరం తర్వాత వితంతువులు ఈ ఆలయానికి వచ్చి నీవా నదిలో స్నానం చేసి ఈ ద్వారము గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామిని పూజించి అదే ద్వారము గుండా తిరిగి వెలుపలకు వస్తే తన భర్తకి మోక్షం సిద్ధిస్తుందని ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. విరుదాచలం నుంచి తిట్టుకుడికి వెళ్లే బస్సునెక్కి పెన్నాడం దాటిన తర్వాత తిరువట్టదురై క్రాస్ వద్ద బస్సు దిగండి. అక్కడి నుంచి ఈ ఆలయం సుమారు 1 కిలోమీటర్ దూరంలో కలదు. నడిచి గాని ఆటోలో గాని వెళ్ళండి. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 33 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 34వ శివక్షేత్రము పెన్నాడం పట్టణంలోని శ్రీ ప్రళయకాళేశ్వర ఆలయము. ఈ ఆలయము తమిళనాడులోని ప్రసిద్ధ శైవ క్షేత్రమున్న విరుదాచలం పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ ప్రళయకాళేశ్వరుడు, శ్రీ సుందర కొలందేశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ కడంతై నాయకు, శ్రీ అలగియ కాదలి అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతము ప్రసిద్ధ శివభక్తులైన 63 మంది నాయనార్లలో ఒకరైన కాళికాంబ నాయనారు యొక్క జన్మస్థలము. ప్రాచీన కాలంలో వరదలు ఎక్కువగా వచ్చే నీవా నది ఈ ప్రాంతం వైపు రాకుండా ఈ ఆలయ నంది వ్యతిరేక దిశలో నిలబడి కాపాడుతున్నది. ప్రళయ సమయంలో ఈ ప్రాంతం నాశనం కాకుండా స్వామి కాపాడారు కనుక ఈ ఆలయంలోని శివుడిని ప్రళయ కాళేశ్వరుడు అని పిలుస్తున్నారు. అద్భుతమైన శిల్ప వాస్తు కళలతో ఈ ఆలయం కలదు. జ్యేష్ఠ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ఆలయము ప్రసిద్ధ పరిహార స్థలము. ఎటువంటి శారీరక మానసిక బాధల్లో ఉన్న ఈ ఆలయంలోని స్వామిని దర్శిస్తే ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. 33వ శివక్షేత్రమైన తిరువట్టదురై తీర్థపురీశ్వర ఆలయం నుంచి ఈ ఆలయం ఉన్న పెన్నాడంకి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కలదు. ఆటోలో రావచ్చు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన విరుదాచలం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి మంచి బస్ సౌకర్యం కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 34 శివక్షేత్రము శ్రీధర్ రాజన్ టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 35వ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్రములోని తిరుకూడలైతూరులోని శ్రీ నత్తన వల్లభేశ్వర ఆలయము. ఈ ఆలయము చిదంబరం పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ నత్తన వల్లభేశ్వరుడు, శ్రీ నేరుకట్టు నాదరు అని, పార్వతీమాతను శ్రీ పరాశక్తి, శ్రీ జ్ఞానశక్తి, శ్రీ పూరీకులల నాయకి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మతీర్థం అంటారు. సుందరమూర్తి నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయం వెల్లారి నది, మణిముత్తూరు నది మరియు అంతర్భూభాగ నది అయిన ఆకాశగంగ నదుల యొక్క సంగమ స్థానంలో కలదు. అందుకే ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగం అని, దక్షిణ ప్రయాగ అని పిలుస్తున్నారు. మణిముత్తూరు నది యొక్క వరదల వలన ఈ ఆలయం ధ్వంసమై తిరిగి పునర్నిర్మించబడినది. చోళరాజు దినకరన్ తన భార్యను హత్య చేసి బ్రహ్మహత్య దోషానికి గురై పిచ్చివాడిగా మారి దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి పాపం నుంచి విముక్తి పొంది ఆలయాన్ని నిర్మించారు. ఇతను నిర్మించిన ప్రాచీన ఆలయము మణిముత్తూరు నది వరదల కారణంగా ధ్వంసమైతే స్థానికులు ఆలయ విగ్రహాలను వెలికితీసి పునర్నిర్మించారు. బ్రహ్మదేవుని కోసము మహాశివుడు ఈ ప్రాంతంలో
విశ్వనృత్యము చేశారు కనుక ఈ ఆలయంలోని స్వామిని నర్తన వల్లభేశ్వరుడు అని పిలుస్తున్నారు. వరాహ అవతారంలోని మహావిష్ణువు ఈ ప్రాంతంలో మహాలక్ష్మి అవతారమైన అంబుజవల్లి తాయారుని వివాహం చేసుకున్నారు. మహావిష్ణువుకి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరము కలదు. ఈ ఆలయంలో పార్వతీమాత 2 మందిరాలలో పరాశక్తి, జ్ఞానశక్తిగా పిలువబడుతూ కొలువై ఉన్నారు. పరాశక్తి అమ్మవారి మందిరములో విభూదిని, జ్ఞానశక్తి అమ్మవారి మందిరములో కుంకుమను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. భరణి మరియు మకం జన్మ నక్షత్రాలలో జన్మించిన వారికి ఈ ఆలయం ఒక ప్రసిద్ధ పరిహార స్థలము. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయానికి రావడానికి చిదంబరం నుంచి సేతియా తోప్ మీదుగా శ్రీముష్ణం వెళ్లే బస్సునెక్కి ఈ ప్రాంతంలో దిగవచ్చు. చిదంబరం నుంచి కవలగుడికి వెళ్లే టౌన్ బస్సు కూడా ఈ గ్రామం గుండా వెళుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 35 శివక్షేత్రము శ్రీధర్రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 36వ శివక్షేత్రము ఎరుకట్టం పులియూరులోని నీలకంఠేశ్వర ఆలయము. ఈ ఆలయము ప్రసిద్ధ శైవ క్షేత్రం విరుదాచలం నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఎరకట్టం పులియూరు గ్రామాన్ని ప్రస్తుతం రాజేంద్ర పట్టణం అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని మహాశివుడిని నీలకంఠేశ్వరుడు, తిరుకుమరేశ్వరుడు, సువేతారణ్యేశ్వరుడు అని, పార్వతీమాతను నీలమలర్ కన్య అమ్మవారని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును స్కంద తీర్థం అంటారు. తిరు జ్ఞాన సంబంధర నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. 63 మంది నాయనార్లో ఒకరైన తిరు నీలకంఠ ఎల్ప నాయనారు ఈ ప్రాంతంలో జన్మించారు. పులి పాదాలు కలిగిన వ్యాఘ్రపాద ఋషి ఈ ఆలయంలోని మహాశివుడిని పూజించారు. తను బోధిస్తున్న వేదాలను సరిగ్గా వినడం లేదని పార్వతీమాతను జాలర్ల కుటుంబంలో జన్మించమని మహాశివుడు శపించడంతో కోపముతో సుబ్రహ్మణ్యం స్వామి వేదాలను దూషిస్తూ సముద్రంలో పారేశారు. మహాశివుడు సుబ్రహ్మణ్యం స్వామిని భూలోకములో మూగవాడిగా జన్మించమని శపించారు. సుబ్రహ్మణ్యం స్వామి శాప విమోచనం కోసం అనేక శివాలయాలు తిరుగుతూ చివరగా ఈ ఆలయంలో శాప విమోచన పొందారు. ఈ ఆలయ స్థల వృక్షమైన వెల్లె ఇరుక్కు మొక్కకు కుష్ఠవ్యాధిని నయం చేసే శక్తి కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని పూజించడం వలన రాజేంద్ర చోళుడు వంటి గొప్ప వీరుడు రాజరాజ చోళుడి కుమారుడిగా జన్మించారు. అందుకే ఈ గ్రామాన్ని రాజేంద్ర పట్టణం అని పిలుస్తున్నారు. మాటలు సరిగ్గా రానివారు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఉపశమనం పొందుతున్నారు. సద్గుణ సంతాన ప్రాప్తి కోసము ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులను పూజిస్తున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 36 శివక్షేత్రము శ్రీధర్రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 37వ శివక్షేత్రము తీర్థనగరి గ్రామంలో గల శ్రీ శివకులందేశ్వర ఆలయము. ఈ ఆలయము తమిళనాడులోని కడలూరు పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ శివకులందేశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ నీలయ దాక్షి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని జాంబవ తీర్థం అంటారు. సుందరమూర్తి నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. జాంబవంతుడు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించారు. ఈ ప్రాంతంలో నివసించిన మహాశివభక్తుడు పెరియన్ ప్రతిరోజు చేసే అన్నదానానికి ధాన్యం కొరత ఏర్పడడంతో మహాశివుడే రైతు కూలీగా వచ్చి పెరియన్ వ్యవసాయ భూమిలో విత్తనాలను నాటి పంటను అందించాడు. అందుకే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని తిరుతినై నగర్ అని పిలిచేవారు. దీనికి మహాశివుడు విత్తనాలు నాటిన ప్రాంతం అని అర్థము.
ఈ ప్రాంతాన్ని పాలించే వీరేశరన్ అనే రాజు బొల్లి చర్మ వ్యాధితో బాధపడేవారు. అతను ఈ ఆలయ కోనేరులో స్నానం చేసి ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందారు. ఈ ఆలయంలోని దక్షిణామూర్తి భోజనానికి కూర్చున్నట్లుగా కాళ్లు ముడుచుకున్న భంగిమలో ప్రత్యేకంగా కలరు. దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయ కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శించుకొని ఉపశమనం పొందుతున్నారు. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. కడలూరు నుంచి చిదంబరం వెళ్లే బస్సునెక్కి మెట్టుపాలెం వద్ద దిగి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి ఆటోలో వెళ్ళవచ్చు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో 37 శివక్షేత్రము శ్రీధర్ రాజ్ అని టైప్ చేయండి. 276 పాడలపెట్ర శైవ క్షేత్రాలలో 38వ శివక్షేత్రము తిరుచోపురం గ్రామంలో గల శ్రీ మంగళపురీశ్వర ఆలయము. ఈ ఆలయము తమిళనాడులోని కడలూరు పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ మంగళపురీశ్వరుడని, పార్వతీమాతను శ్రీ సత్యాయదాక్షి అమ్మవారని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును చోపుర తీర్థం అంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము సుమారు 500 సంవత్సరాల కాలం పాటు ఇసుక తిన్నెలలో పూడ్చబడి 100 సంవత్సరాల క్రితమే తిరిగి కనుక్కొని పునర్నిర్మించారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలలో ఈ ఆలయము గౌరవించబడినదే. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో శివుడిని పూజించి శివపార్వతుల యొక్క వివాహ దర్శనాన్ని పొందిన అనేక శివాలయాలలో ఈ ఆలయము కూడా ఒకటి. అగస్త్య మహర్షి ఆయుర్వేద మూలికల రసాయనాన్ని ఇసుకతో కలిపి శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఆలయం ఇది. ఈ ఆలయములో సప్త స్వరాలు పలికే దక్షిణామూర్తి విగ్రహము కలదు. సంగీతము, కళల పట్ల ఆసక్తి కలవారు ఈ ఆలయంలోని స్వామిని పూజించి ఉన్నత స్థానాన్ని పొందుతున్నారు. ఈ ఆలయము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవడానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. కడలూరు నుంచి చిదంబరం వెళ్లే బస్సునెక్కి ఆలపాకం వద్ద దిగి అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి ఆటోలో వెళ్ళవచ్చు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో 38 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ర శైవ క్షేత్రాలలో 39వ శివక్షేత్రము తిరువతిగైలో గల వీరటనేశ్వర ఆలయము. ఈ ఆలయము తమిళనాడులోని పండ్రుట్రి పట్టణానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని వీరటనేశ్వరుడు అని, పార్వతీమాతను త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును శూల తీర్థం అంటారు. అప్పర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. రాజరాజ చోళుడు బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి ముందు చాలా కాలం పాటు ఈ ప్రాంతంలో ఉండి ఈ ఆలయ వాస్తుశిల్పాన్ని అధ్యయనం చేశారు. మహాశివుని యొక్క అష్ట వీరటన స్థలాలలో ఈ ఆలయం ఒకటి. అష్ట వీరటనేశ్వర ఆలయాలను వరుసగా చూస్తే తిరువతిగైలోని వీరటనేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు త్రిపురాసురులను సంహరించారు. తిరుకోవిలూరులోని వీరటనేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు అంధకాసుర రాక్షసుని సంహరించాడు. కొరుక్కైలోని వీరటనేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు తన తపస్సుకు భంగం కలిగించిన మన్మధుడిని తన 3వ కన్నుతో దహనం చేశారు. తిరుకండియూరులోని బ్రహ్మశిర ఖండీశ్వర ఆలయంలో శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించారు. తిరుకడయూరులోని అమృత ఘటేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు తన భక్తుడు మార్కండేయుని చంపడానికి వచ్చిన యమధర్మరాజుని ఎడమకాలితో తన్ని చంపివేశారు. తిరుపరియలూరులోని వీరటనేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చేసి వీరభద్రుని రూపంలో దక్షుని యొక్క తల నరికారు. వలవూరులోని వీరటనేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు గజాసురుడు అనే రాక్షసుని వధించాడు.
తిరువర్కులలోని విరటనేశ్వర ఆలయ ప్రాంతంలో శివుడు జలంధర అనే రాక్షసుని సంహరించారు. తరుకాక్షన్, కమలాక్షన్ మరియు విద్యున్మాల అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని వరముతో శక్తివంతులుగా మారి దేవతలను ఋషులను వేధించేవారు. దేవతలు మహర్షుల కోరిక మేరకు శివుడు ఈ ప్రాంతంలో వారిని సంహరించారు. శివుడు త్రిపురాసుర సంహారం చేశాక వారి నగరాలని బూడిద చేసి ఆ బూడిదలో తన 3 వేళ్లను ఉంచారు. దీనికి గుర్తుగానే ఇప్పటికీ శివభక్తులు తమ 3 వేళ్లను బూడిదలో పెట్టి వారి నుదుటిపై 3 విభూతి రేఖలను అడ్డంగా పూసుకుంటారు. తొలి దశలో జైన మతాబి అయిన తిరునావుక్కర్సరు ఈ ఆలయంలోని శివుడిని పూజించి అప్పర్ నాయనారుగా మారారు. నేలపైన కొబ్బరికాయను పగలగొట్టి ముక్కు తీర్చుకునే ఆచారం ఈ ఆలయం నుంచే ప్రారంభమైంది. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. తమిళనాడులోని కడలూరు పట్టణం నుండి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. కడలూరు నుంచి పండ్రుట్టి పట్టణానికి మంచి బస్ సౌకర్యం కలదు. పండ్రుట్టి నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి ఆటోలో చేరుకోవచ్చు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 39 శివక్షేత్రము శ్రీధర్ రాజు అని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 40వ శివక్షేత్రము తిరునావలూరులోని శ్రీ భక్త జనేశ్వర ఆలయము. ఈ ఆలయము తమిళనాడులోని విల్లుపురం పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ భక్త జనేశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ సుందరనాయకి అమ్మవారని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును గోముఖి తీర్థం అంటారు. సుందరమూర్తి నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. 63 మంది నాయనార్లో ఒకరైన సుందరమూర్తి నాయనారు ఈ ప్రాంతంలో జన్మించారు. పార్వతీమాత యొక్క సలహా మేరకు శుక్రాచార్యుడు ఇక్కడి శివుడిని ఆరాధించి వక్రదోషము నుంచి విముక్తి పొందారు. ఈ ఆలయం ప్రసిద్ధ శుక్రదోష పరిహార స్థలము. మహాశైవభక్తుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి మహావిష్ణువు నరసింహ అవతారాన్ని తీసుకునే ముందు ఈ ఆలయంలోని మహాశివుడిని పూజించారు. ఈ ఆలయంలో వరదరాజ పెరుమాళ్ రూపములో మహావిష్ణువుకు ప్రత్యేక మందిరం కలదు. రోహిణి నక్షత్రములో జన్మించిన వారికి ఈ ఆలయము ప్రసిద్ధ పరిహార స్థలము. ఈ ఆలయంలోని శివపార్వతులను పూజించడం వలన తమ వివాహ ప్రతిపాదనలోని ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయం వృధాచలము నుంచి విల్లుపురం వెళ్లే మార్గంలో సుమారు 39 కిలోమీటర్ల దూరంలో కలదు. వృధాచలంకి విల్లుపురానికి మధ్యన ఈ ఆలయ మార్గం గుండా మంచి బస్ సౌకర్యం కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 40 శివక్షేత్రము శ్రీధర్ రాజు అని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 41వ శివక్షేత్రము తమిళనాడులోని విరుదాచలం పట్టణంలో గల శ్రీ విరుదగిరీశ్వర ఆలయము. ఈ ఆలయము విరుదాచలం బస్టాండ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మణిముత్తూరు నదీ తీరాన కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ విరుదగిరీశ్వరుడు అని, పార్వతీమాతను పెరియనాయకి అమ్మవారిని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనారుల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయము కాశీ కన్నా పవిత్రమైనదిగా భావిస్తున్నారు కనుకే ఈ ప్రాంతాన్ని విరుద కాశీ అంటారు. విరుదాచలం అనే తమిళ పదానికి పురాతనమైన కొండ అని అర్థము. శివుడే పర్వతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పలయమలై అంటారు. అంటే భూమి మీద గల అన్ని పర్వతాల కన్నా అత్యంత ప్రాచీనమైనదిగా ఈ భూభాగాన్ని పిలుస్తారు. కానీ ఈ ప్రాంతంలో పర్వతాల యొక్క ఆనవాలు కనపడవు. శివపురాణం ప్రకారము ఈ విరుదాచలంలో జన్మించిన, లేక ఈ ప్రాంతంలో నివసించిన, లేక ఇక్కడికొచ్చి స్వామిని ప్రార్థించిన,
లేక మరెక్కడో నివసిస్తూ చివరి దశలో ఇక్కడికొచ్చి మరణించిన ఆ జీవికి మోక్షం లభిస్తుందని పేర్కొనబడి ఉన్నది. అత్యంత విశాలమైన అద్భుత శిల్పాలు కలిగిన ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 1 గంటకు పైగా సమయం పడుతుంది. ఈ ఆలయం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ విరుదాచలం పట్టణానికి మంచి బస్సు మరియు రైలు సౌకర్యాలు కలవు. తిరుపతి పట్టణం నుంచి కూడా ఈ విరుదాచలానికి తమిళనాడు బస్సు సౌకర్యం కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 41 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. ఈ 6వ భాగంలో 276 పాడలపెట్ట శైవ క్షేత్రాల వైపు నా ప్రయాణంలో భాగంగా నాడునాడు ప్రాంతంలో గల 23 శివక్షేత్రాలలో మొదటి 9 శైవ క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, అక్కడ విశేషాలేమిటో తెలుసుకున్నాము. ఈ 9 శివక్షేత్రాలను చూడడానికి మనం ప్రయాణించే వాహనాన్ని బట్టి విరుదాచలం, కడలూరు, విల్లుపురము, చిదంబరము మరియు పాండిచ్చేరి వంటి పట్టణాల్లో స్టే చేసి చూడవచ్చు. ఈ 9 ఆలయాలను మీరు బస్సులలో వెళ్లి ఆటోలలో తిరిగి పూర్తి చేయడానికి సుమారు 1.5 రోజు సమయం పడుతుంది. సొంత వాహనంలో గాని రెంటెడ్ కారులో గాని సమయాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ప్రయాణిస్తే 1 రోజులోనే పూర్తి చేయవచ్చు. మనం 5వ భాగాన్ని 32వ శివక్షేత్రమైన ఇరుంబై మహాలములో గల శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని చూసి పాండిచ్చేరిలో ముగించాము. ఈ 9 ఆలయాలను పాండిచ్చేరి నుంచి సొంత వాహనంలో గాని రెంటెడ్ కారులో గాని ప్రయాణించి చూడాలనుకుంటే మొదట 41వ శివక్షేత్రమైన విరుదాచలంకి ఉదయం 6:30 వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. 41వ శివక్షేత్రమైన విరుదాచలం ఆలయం ఉదయం 6:30 తెరుస్తారు. మీరు పాండిచ్చేరిలో తొందరగా బయలుదేరి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని ఈ విరుదాచలంకి ఆలయం తెరిచే లోపల చేరుకోండి. ఈ ఆలయం చాలా పెద్దది మరియు అద్భుత శిల్పకళ గల ఆలయము. ఈ ఆలయాన్ని దర్శించడానికి సుమారు 1 గంటకు పైగా సమయం పడుతుంది. తరువాత అక్కడి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో గల 33వ శివక్షేత్రమైన తిరువట్టదురైలోని తీర్థపురీశ్వర ఆలయాన్ని దర్శించండి. తరువాత సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని 34వ శివక్షేత్రమైన పెన్నాడంలోని శ్రీ ప్రళయ కాళేశ్వర ఆలయాన్ని దర్శించండి. తరువాత సుమారు 16 కిలోమీటర్ల దూరంలోని 36వ శివక్షేత్రమైన రాజేంద్ర పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించండి. తరువాత సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని 35వ శివక్షేత్రమైన తిరుకూడలయత్తూరులోని శ్రీ నర్తన వల్లభేశ్వర ఆలయాన్ని దర్శించండి. ఈ 5 ఆలయాలు సుమారు 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. మీరు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల దర్శించుకోవడం పూర్తి చేయండి. సమయాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మధ్యాహ్నానికి పూర్తి చేయవచ్చు. 35వ శివక్షేత్రము నుంచి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో గల 37వ శివక్షేత్రమైన తీర్థనగరలోని శివ కొలందీశ్వర ఆలయము సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారు కనుక మీకు మధ్యలో 4 గంటల సమయం ఉంటుంది. మీకు వీలైతే చూడాలనుకుంటే అందమైన ఆహ్లాదకరమైన పిచ్చావరం మాన్గ్రూవ్ అడవులను చూడండి. ఆ అడవుల మధ్యలో అందమైన బోటింగ్ చేయండి. తిరుకూడలయత్తూరు ఆలయం నుంచి ఈ పిచ్చావరం సుమారు 38 కిలోమీటర్ల దూరంలో కలదు. పిచ్చావరం నుంచి నేరుగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని 37వ శివక్షేత్రమున్న తీర్థనగర్లోని శివ కొలందీశ్వర ఆలయాన్ని సాయంత్రం 4 గంటలకంతా చేరుకొని దర్శించుకోండి. అక్కడి నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని 38వ శివక్షేత్రమున్న తిరుచోపురంలోని శ్రీ మంగళపురీశ్వర ఆలయాన్ని దర్శించండి. అక్కడి నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలోని 39వ శివక్షేత్రమైన తిరువతిగైలో గల శ్రీ వీరటనేశ్వర ఆలయాన్ని దర్శించుకోండి. అక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని 40వ శివక్షేత్రమైన తిరునావలూరులోని శ్రీ భక్త జనేశ్వర ఆలయాన్ని దర్శించండి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపల
సుమారు 70 కిలోమీటర్ల పరిధిలో గల ఈ 4 ఆలయాలను దర్శించడం పూర్తి చేయండి. ఈ 9 ఆలయాల దర్శనాన్ని పూర్తి చేశాక మీరు నేరుగా పాండిచ్చేరికి గాని, లేక కడలూరుకు గాని, లేక విల్లుపురానికి గాని, లేక విరుదాచలానికి గాని వచ్చి స్టే చేయండి. ఈ 4 పట్టణాల్లోనూ మంచి వసతి సౌకర్యాలు కలవు. మీరు బస్సులలో జర్నీ చేసి ఈ యాత్రను స్టార్ట్ చేయాలనుకుంటే విరుదాచలం నుంచి స్టార్ట్ చేయడం మంచిది. నెక్స్ట్ వీడియోలో మనము 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో నాడు ప్రాంతంలోని 23 శివక్షేత్రాలలో మిగిలిన శైవ క్షేత్రాలను చూడడానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాము. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని ఆ దేవదేవుడు కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ